అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో సోలార్ ప్యానెల్ని ఇన్వర్టర్కి కనెక్ట్ చేసి పరీక్షించడం మరియు లోడ్ని ఎలా అమలు చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో 2 భాగాలుగా విభజించబడింది. పార్ట్ 1 సోలార్ ప్యానెల్ యొక్క టెస్టింగ్, బ్యాటరీ, ఛార్జ్ కంట్రోలర్ యొక్క పవర్ ఇన్వర్టర్ కనెక్ట్ చేయడం మరియు పార్ట్ 2లో విశ్రాంతిని కవర్ చేస్తుంది. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: సోలార్ ప్యానెల్ని పరీక్షించడం, బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్కి కనెక్ట్ చేయడం, పవర్ ఇన్వర్టర్ని బ్యాటరీకి కనెక్ట్ చేయడం, సోలార్ ప్యానెల్ను ఛార్జ్ కంట్రోలర్కు కనెక్ట్ చేయడం. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలు, పరికరాలు మరియు సామాగ్రిని సేకరిద్దాం. ట్రైనీ టూల్ కిట్, ప్రాప్స్తో డిజిటల్ మల్టీమీటర్, మూవింగ్ కాయిల్ అమ్మీటర్ 0 నుండి 15 amps, సోలార్ ఛార్జ్ కంట్రోలర్ రకం PWM, సిస్టమ్ వోల్టేజ్ 12 నుండి 24 వోల్ట్, గరిష్ట అవుట్పుట్ కరెంట్ 50 amps, యూజర్ మాన్యువల్తో పవర్ ఇన్వర్టర్, అవుట్పుట్ పవర్ 300 watts, ఇన్పుట్ 12 వోల్ట్ DC, అవుట్పుట్ 220 వోల్ట్ AC, సోలార్ ప్యానెల్ 12 వోల్ట్, మాన్యువల్తో 100 వాట్, బ్యాటరీ 12 వోల్ట్, 10 ఆంపియర్ గంట, AC ల్యాంప్ లోడ్ 240 వోల్టులు, హోల్డర్లు మరియు కనెక్టింగ్ వైర్లతో 100 వాట్స్, SPST స్విచ్ 6 amps 250 వోల్ట్, DC సర్క్యూట్ బ్రేకర్స్ 2 పోల్ 12 నుండి 250 వోల్ట్స్ DC, 6 amps కనెక్టింగ్ వైర్లు, 6 స్క్వేర్ మిల్లీమీటర్ ఎరుపు మరియు నలుపు ప్రతి 1 మీటర్, 1.5 స్క్వేర్ మిల్లీమీటర్ ఎరుపు మరియు నలుపు ప్రతి 1 మీటర్, లగ్ టెర్మినల్స్ రింగ్ రకం 6 స్క్వేర్ మిల్లీమీటర్ అండ్ 1.5 స్క్వేర్ మిల్లీమీటర్. సోలార్ ప్యానెల్ని పరీక్షిస్తోంది. ముందస్తు భద్రతా చర్యలు: సౌర ఫలకాలను మరియు బ్యాటరీలను కనెక్ట్ చేసేటప్పుడు ధ్రువణాలను గమనించండి. కాంతి విపీడన ప్యానెల్లు కాంతికి గురైనప్పుడు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి, కాబట్టి షాక్లను నివారించడానికి అవుట్పుట్ డోర్లో సోలార్ ప్యానెల్ ముందు భాగాన్ని కవర్ చేయడానికి సిఫార్సు చేయబడింది. అధిక వోల్టేజ్ ప్యానెల్లకు ఇది చాలా ముఖ్యం. ఓపెన్ సర్క్యూట్ పరీక్ష: బ్యాటరీ మరియు ఛార్జ్ కంట్రోలర్ నుండి సోలార్ ప్యానెల్ను పూర్తిగా డిస్కనెక్ట్ చేయండి. సోలార్ ప్యానెల్ను సూర్యుని వైపు లేదా ఏదైనా కాంతి మూలం వైపు ఉంచండి. DC వోల్టేజ్ని 20V పరిధిలో కొలవడానికి డిజిటల్ మల్టీమీటర్ను సెట్ చేయండి. వెనుక వైపున ఉన్న సోలార్ ప్యానెల్ యొక్క సానుకూల మరియు ప్రతికూల టెర్మినల్స్ను గుర్తించండి. సాధారణంగా చూపిన విధంగా సానుకూల మరియు ప్రతికూల సంకేతాలతో సూచించబడుతుంది. సోలార్ ప్యానెల్ యొక్క పాజిటివ్ ప్లస్ టెర్మినల్పై మల్టీమీటర్ యొక్క పాజిటివ్ ప్లస్ ప్రోబ్ను ఉంచండి. అదేవిధంగా సోలార్ ప్యానెల్ యొక్క నెగటివ్ మైనస్ టెర్మినల్పై మల్టీమీటర్ యొక్క నెగటివ్ మైనస్ ప్రోబ్ను ఉంచండి. సోలార్ ప్యానెల్ యొక్క ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ను కొలవండి. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది సోలార్ ప్యానెల్కు కనెక్ట్ చేయబడిన లోడ్ లేనప్పుడు ఉత్పత్తి చేయగల గరిష్ట వోల్టేజ్. మల్టీమీటర్లో ప్రదర్శించబడే వోల్టేజ్ రీడింగ్ను గమనించండి. ఇది సోలార్ ప్యానెల్ యొక్క ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. కొలిచిన వోల్టేజ్ని సోలార్ ప్యానెల్ యొక్క రేట్ చేయబడిన లేదా ఊహించిన ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్తో సరిపోల్చండి. షార్ట్ సర్క్యూట్ పరీక్ష: ఛార్జ్ కంట్రోలర్ నుండి సోలార్ ప్యానెల్ను డిస్కనెక్ట్ చేయండి. సౌర ఫలకాన్ని సూర్యుడు లేదా కాంతి మూలం వైపు ఉంచండి. సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును కొలవడానికి తగిన పరిధితో కదిలే కాయిల్ అమ్మీటర్ను అమర్చండి. గమని